హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ వచ్చేసి రవ్వ లడ్లు చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. తినని పిల్లలు కూడా వాళ్ళకి ఇలా ఈ విధంగా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. పిల్లలు 1 డే 2 డేస్లలో మొత్తం ఇవి కంప్లీట్ చేస్తారు. చూడండి ఏ విధంగా వచ్చిందో. చాలా అంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండి చాలా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చినాయో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ గంట నొక్కండి. ఎందుకంటే మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఏ విధంగా వచ్చినాయో. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ లంచ్ బాక్స్లో స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 1 కప్పు కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఇందులోకి బాదం పప్పు కూడా కట్ చేసి పక్కకు తీసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్లు కూడా తీసుకోవచ్చు. కాకపోతే మాకు అందుబాటులో లేవు కాబట్టి ఉన్న వాటిని తీసుకున్నాను. ఇందులోకి ఒక గిన్నె తీసుకొని 1 టీ స్పూన్ నేతి వేసుకున్నాను. కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న బాదం పలుకులను నేను ఇందులోకి వేసుకొని వేపుకుంటున్నానండి. వాటిని పొట్టు లేకుండా తీసేసుకున్నాను. ఎందుకంటే మనం మధ్యలో కట్ చేస్తే పొట్టు అదే లేకుండా వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి మంట సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఎందుకంటే మంట ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు పచ్చి కొబ్బరికాయ ముక్కలు మనం కట్ చేసి వేసుకుంటున్నాం కాబట్టి పచ్చి కొబ్బరికాయ పిల్లలకు చాలా మంచిది, ఎంతో బలం. డ్రై ఫ్రూట్స్ కూడా ఎంతో బలం. మీకు కావాలనుకుంటే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు కూడా 3 కలుపుకొని అయినా వేసుకోవచ్చు. పిల్లలకు హెల్దీ. నేను కట్ చేసి పక్కకు పెట్టుకున్న కొబ్బరి ముక్కలను ఒక చిన్న మిక్సీలో తీసుకొని అందులోకి ఏంపి పక్కకు పెట్టుకున్న బాదం పలుకులను ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. చూడండి ఇవి మిక్సీ పట్టుకొని ఏ విధంగా వచ్చిందో చూడండి. బాగా మెత్తగా లేకుండా, బాగా పలుకులు లేకుండా ఈ విధంగా పట్టుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మన రోట్లోనైనా దంచుకోవచ్చు. మన కుడక మిషన్ మీదైనా ఇట్లా గిక్కొని పొడిగా అయినా చేసుకోవచ్చు. నేను ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. కావాలనుకుంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మంట సిమ్లో పెట్టుకోవాలి. నేను 2 కప్పులకు కొంచెం తక్కువ బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ తీసుకున్నానండి. 2 కప్పులు బరాబర్ తీసుకోలేదు. చూడండి 2 కప్పులకు కొంచెం తక్కువ తీసుకున్నాను బొంబాయి రవ్వ. ఇవి మంట సిమ్లో పెట్టుకొని ఊకే ఇట్లా కలబెట్టుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అడుగున మాడిపోతుంది కాబట్టి మామూలుగా సిమ్లో పెట్టుకొని ఊక కలబెట్టుకుంటూ ఉండాలి. లైట్ గోల్డెన్ కలర్ రావాలి. చూడండి ఏ విధంగా వచ్చిందో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకు ఈ విధంగా చేసి పెడితే చాలా వాళ్ళకి హెల్దీ, చాలా బలం అండి. చూడండి ఇట్లా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అసలుకే మాడిపోవద్దు, మాడిపోతే బాగుండదు. ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాక దీన్ని పక్కకు తీసుకున్నాను. అదే గిన్నె తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును తీసుకొని ఇందులో గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. ఎందుకంటే కొంచెం పచ్చి కొబ్బరి కాబట్టి పచ్చిగా లేకుండా చూడండి ఇట్లా. దీన్ని కూడా ఊక సిమ్లో పెట్టుకొని కలబెట్టుకుంటాను. ఎందుకంటే అడుగున మాడిపోతుంది. ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇట్లా చాలా అంటే చాలా బలం. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా వేపుకుంటే సరిపోతుందండి. దీన్ని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని ఇంతకుముందు మనం వేపుకున్న రవ్వలోకి ఇందులోకి ఇప్పుడు వేపి పక్కకు పెట్టుకున్న కొబ్బరి తురుమును ఇందులోకి వేసుకోవాలండి. వేసుకొని మంచిగా దీన్ని మిక్సీ చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇదంతా కలుపుకున్నానండి. కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని ఇందులోకి ఒక 5 యాలకులు దంచేసుకుంటున్నానండి. మనం కొబ్బరి తురుము పట్టుకునేటప్పుడైనా అందులో అయినా వేసుకోవచ్చు. కాకపోతే మనం డైరెక్ట్ దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నేను అదే గిన్నె తీసుకొని
1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీకు నేను కొత్త బెల్లం తీసుకుంటున్నాను. చాలా స్వీట్గా ఉంది. నేను 1/2 కప్పులకు నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు కావాలంటే స్వీట్ ఇంకా చాలా ఎక్కువ తినేవారైతే కొంచెం ఎక్కువ తీసుకోండి. స్వీట్ తక్కువ తీసుకునేవారు కొంచెం తక్కువ తీసుకోండి. ఇందులో వాటర్ కొన్ని పోసుకోవాలండి, చాలా పోసుకోవద్దు. ఎందుకంటే ఆ వాటర్ అంతా పానకం వచ్చే వరకు లేట్ అవుతుంది. అందుకే వాటర్ కొంచెమే పోసుకుంటే తొందరగా వస్తుంది. ఇందులోకి మన పక్క పొంటి ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పెట్టుకొని తీగ పాకానికి వచ్చేటట్టు చూసుకోవాలి. బాగా ముదురు పాకం రావద్దు, బాగా లైట్గా రావద్దు. మామూలుగా మనం చిన్నగా ఇట్లా రౌండ్గా చేస్తే రౌండ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇక చూడండి, ఈ విధంగా రావాలి. ఇది బాగా టైట్గా లేదు, బాగా మెత్తగా లేదు. ఇప్పుడు ఆ పాకాన్ని పక్కకు తీసుకొని మనం కలిపి పెట్టుకున్న ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. చేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇది వేడి మీదనే మంచిగా కలుపుకోవాలండి. అంతా మిక్సీ కావాలి. చూడండి ఏ విధంగా కలుపుకుంటున్నా. మీరు స్వీట్ ఎక్కువ తీసుకునేవారు స్వీట్ ఎక్కువ తీసుకోవచ్చు, కానీ స్వీట్ తక్కువ తీసుకునేవారు స్వీట్ తక్కువ తీసుకోవచ్చు అండి. ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకున్నాను. ఈ వేడి మీదనే కొంచెం 1 నిమిషం 2 నిమిషాల తర్వాత ఇట్లా చేసుకోవచ్చండి. చూడండి ముద్దకు వచ్చింది. బాగా స్మూత్గా, బాగా మెత్తగా లేదు, బాగా గట్టిగా లేదు, మంచిగా మిడిల్లో ఉంది. మనము ఇందులో టేస్ట్ కొరకు కొన్ని పాలు పోసుకుంటున్నాను. ఎందుకంటే పాలు పోసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం పాలు పోసుకుంటే లడ్డు అనేది ఇంకా మంచిగా ఉంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఆ పాలు కూడా కొన్ని చూసుకుంటూ మనం ముద్ద లూజు కాకుండా చూసుకోవాలండి. బాగా పోసుకోవద్దు. ఆ పాలు కూడా గోరువెచ్చగా మనం కాగబెట్టి పక్కకు పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పోసుకోవాలండి. ఈ పిండి ఆరిపోయిందంటే మనకు ముద్దగా రాదు. అందుకే ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత వేడి మీదనే ఇలా ముద్ద కొట్టుకోవాలండి. చూడండి ఏ విధంగా ముద్దకు వచ్చిందో. మనం పాలు పోసినాం కాబట్టి 2 డేస్ దాకా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పాలు వద్దనుకుంటే ఒక 10 రోజుల దాకా అయినా ఉంటుందండి లడ్డు. కానీ పాలు పోసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి ఏ విధంగా వచ్చిందో. పిల్లలు అయితే వద్దంట అంటే తింటారండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది హెల్దీ, పిల్లలకు కూడా చాలా బలం. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీటిని నేను బాదం పలుకులతో గార్నిష్ చేసుకున్నాను. బాదం పలుకులతో దీన్ని లడ్డును ఒత్తుకున్నానండి. మీరు కావాలనుకుంటే జీడిపప్పుతోటైనా ఒత్తుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ కావద్దనుకుంటే కొబ్బరి తురుముతోటి ఇట్లా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చాలామంది వరకు అయితే చక్కెరతో చేస్తారు కదా, చక్కెర కంటే ఇంకా బెల్లం చాలా మంచిది. బెల్లం అయితే అందరు తినచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఏ విధంగా వచ్చిందో. స్మూత్గా అంటే స్మూత్గా వచ్చింది. ఎంత అంటే అంత టేస్టీగా ఉంది. ఇలా చేసి పెడితే పిల్లలు వద్దనకుండా 2 డేస్లో కంప్లీట్ చేసేస్తారు.